కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు మనం చదువుకుందాం. జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. 12 నుంచి 20 వచనాల వరకు ఈ లేఖనం ఏం బోధిస్తుంది అనంటే, మన దేహము ప్రభు కొరకు నియమింపబడింది అనేటువంటి విషయాన్ని ఈ లేఖనము చెప్తుంది. సో ఈ దేహంతో మనము దేవుని మహిమపరచాలి. ఈ దేహము విలువ పెట్టి కొనబడినటువంటిది. ఇది దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క ఆలయము అనేటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నవి. అంతేకాదు మనం చూసినట్లయితే 13 నుంచి చూసినట్లయితే భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వం నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే. ఇక్కడ ఏమంటున్నాడంటే, అసలు దేహము ఎందుకు అని విషయము ఇక్కడ చెప్తున్నాడు. దేహం అనేది ప్రభు నిమిత్తము, ప్రభు దేహం నిమిత్తము. కడుపు భోజన పదార్థములు కడుపుకు ఎలాగ నియమింపబడినవో ఈ దేహము ప్రభు నిమిత్తము నియమింపబడింది అనేటువంటి విషయాన్ని అపొస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నాడు. అది రాస్తూ ఏమంటున్నాడంటే, ఈ మీ దేహములు క్రీస్తు యొక్క అవయములై ఉన్నవని మీరు ఎరగరా అని అన్నాడు. దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉంది అని అన్నాడు. కాబట్టి మీరు జారత్వమునకు దూరంగా పారిపోవడం అని చెప్తూ 20వ వచనములు ఏమంటున్నాడు అంటే, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని అంటున్నాడు. నీ దేహం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి అని బైబిల్ చెప్తుంది. నీ దేహాన్ని నువ్వు చెరిపి వేసుకుంటుంటే అది దేవుని మహిమపరచినట్టు కాదు. ఎందుకంటే నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉంది. అది పరిశుద్ధాత్మ దేవునికి ఆలయము. కాబట్టి నీవు నీ దేహము ద్వారా ప్రభుని మహిమపరచాలి. నువ్వేం చేయాలి? నీ దేహంలో పాపము ఏలకుండా చూసుకోవాలి, పవిత్రంగా జీవించాలి, జారత్వమునకు దూరంగా పారిపోండి అని చెప్పాడు. మనం తెస్సలోనియులకు రాసినటువంటి మొదటి పత్రికలో చూసినట్లయితే ప్రభు చిత్తం ఏంటిది? అన్యజనుల వలె కామాభిలాషలందు మనం ఉండకూడదు. పరిశుద్ధంగాను పవిత్రంగాను మన యొక్క దేహాన్ని కాపాడుకోవడము, జారత్వానికి దూరంగా ఉండడమే ప్రభు యొక్క చిత్తము అని రాయబడి ఉంది. కాబట్టి మన దేహం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి అని అంటే మనం జారత్వమునకు దూరంగా పారిపోవాలి. 18వ వచనం అదే చెప్తున్నాడు కదా, జారత్వమునకు దూరముగా పారిపో అని మనం చూస్తున్నాం కదా. ఈ పారిపో అనేటువంటి మాటకి ఇంగ్లీష్లో చూసినట్లయితే ఫ్లీ అనేటువంటి మాట వాడబడింది. ఫ్లీ అనేటువంటి మాట దాని అర్థం ఏంటిదంటే మనం తప్పించుకొని వెళ్ళడం, లేకుంటే వేగంగా అక్కడి నుంచి పారిపోవడం. ఎక్కడి నుంచి అనంటే ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి కదా, ప్రమాదాలు జరిగినప్పుడు పారిపోయేటువంటి సందర్భంలో వాడబడేటువంటి మాట. ఉదాహరణకు చూసినట్లయితే వరదలు వస్తున్నాయి అనుకోండి, ఫ్లడ్స్ వస్తుంటే అందులో నిల్చుని చూస్తుంటారా, దూరంగా పారిపోతారా? అగ్ని ప్రమాదాలు జరిగినాయి అనుకో, అబ్బా లోపలికి ఒకసారి వెళ్ళి లోపల ఏం జరుగుతుందో చూసి వస్తా అంటారా, పారిపోతారా? సో ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు అనుకో, ఫైరింగ్ జరుగుతుంది, ఆహా ఎంత బాగా కాల్చుకుంటున్నారని మధ్యలో పోయి నిల్చుంటారా, పారిపోతారు. అలాగే జారత్వం కూడా అంతే ప్రమాదం. దాని దగ్గర నుంచి మీరు పారిపోండి అని చెప్తున్నాడు. ఎవరైతే జారత్వం నుంచి పారిపోతారో, పారిపోయి వారి యొక్క దేహం ద్వారా దేవుని మహిమపరచాలి. దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎలా మహిమపరుస్తాం? మీరు చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ముని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి, ఎలా మనము దేవుని మహిమపరుచుతాము మన దేహములతో బట్టి అంటే, నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం బట్టి దేవునికి మహిమ. నీ శరీరంలో నువ్వు పాపమును ఏలనిస్తూ ఉంటే నీ దేహమును బట్టి ఎలాగో నువ్వు దేవుని మహిమపరుస్తూ ఉంటావు కదా. అందుకు దూరంగా పారిపోండి అని చెప్తున్నాడు. యోసేపుకు తెలుసు అది ప్రమాదం అని తెలుసు ఆయన కదా. తన యజమానుని యొక్క భార్య ఒక రోజు కాదు ఆయనను ఇబ్బంది పెట్టింది. మీరు చూసినట్లయితే దినదినం ఆయనను తొందర పెట్టుచుండెను అని ఉంటుంది. కానీ పర్వాలేదులే అని అనుకోలేదు. నాకేం వివాహం కాలేదు కదా అని అనుకోలేదు కదా. నాకు వివాహం కాలేదు, మరి ఆమె కూడా తొందర పెడుతుంది అని కమిట్మెంట్ అవ్వలేదు. ఏం చేశాడు? పారిపోయాడు. అంటే ఆయనకు తెలుసు ఇది ప్రమాదము అనేటువంటి విషయము యోసేపుకు తెలుసు. అందుగుంచే ఆయన పారిపోయాడు. చూసినట్లయితే సామెతల గ్రంథంలో 2వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల వరకు చూడండి. మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా పరస్త్రీ నుండి నిన్ను రక్షించును,
అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మర్చున్నది, దాని ఇల్లు మృత్యునొద్దకు దారితీయును, అది నడుచు త్రోవలు ప్రేతాల యొద్దకు చేరును. ఎంత ప్రమాదమో చూడండి. ఎందుకన్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు జారత్వమునకు దూరంగా పారిపోవని? అవి ప్రేతాల యొద్దకు నడిపిస్తూ ఉంటాయి. సో మృత్యునొద్దకు దారి తీస్తుంది. అంతేకాదు ఇంకేమంటున్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు? జారత్వము జరిగించువాడు తన యొక్క సొంత శరీరానికి హాని కలగజేసుకును అని అంటున్నాడు. అదే కదా 18వ వచనంలో ఏమంటున్నాడు? మరలా చదవండి. మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపగను ఉన్నవి గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మనము చేసేటువంటి ప్రతి పాపము కూడా ఈ దేహానికి బయట ఉంటుంది, కానీ జారత్వం చేసేటువంటి వాడు తన సొంత శరీరానికి హానికరంగా చేస్తుంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణమండి. అసలు వివాహం అయినా కాకపోయినా కానీ విచ్చలవిడిగా జారత్వం అనేది జరిగిస్తున్నారు. అసలు యవనస్తులు బయటకు వెళ్తే ఏం చేస్తున్నారో తెలియదు ఇంటికి వచ్చేటప్పటికి. అలాగే వివాహమైనటువంటి పురుషులు స్త్రీలు కూడా ఏం చేస్తున్నారంటే భార్యల్ని భర్తలు చంపేస్తున్నారు, భర్తల్ని భార్యలు చంపేస్తున్నారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టు. దేవుడు దాన్ని సహించడు. ఎందుకు దేవుడు ఈ మానవునికి లైంగిక కోరికలు పెట్టాడు అని అంటే రీజనరేషన్ కొరకు. కానీ అది హద్దులు మీరు చేయకూడదు. దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుడు దాన్ని శిక్షిస్తాడు. ఆ పాపాన్ని బట్టి దేవుడు మనుషుల్ని శిక్షిస్తాడు. జారత్వం అనగానే మనం ఏమనుకుంటాం అంటే భౌతికంగా చేసేదే జారత్వము అని అనుకుంటాము. కానీ అది కాదు, ఇంకా ఉంది జారత్వం గురించి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 26-27 వచనాలు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 చదవండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చూడండి, ఫిజికల్గానే కాదు, భౌతికంగా చేయడమే వ్యభిచారం కాదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నీ వ్యభిచారం చేసినట్టే. వ్యభిచారం చేసినటువంటి వాడు, జారత్వం చేసిన వాడు తన సొంత శరీరానికి హాని కలిగ చేసుకొంచున్నాడు. అది మెంటల్గా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. అతని శరీరానికి తాను హాని కలిగ చేసుకుంటున్నాడు. చూడండి, ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి ఎందుకు వస్తుంది? వ్యభిచారం చేయడం వల్లనే వస్తుంది కదా, జారత్వం చేయడం ద్వారా వస్తుంది. నీ శరీరానికి నీవు హాని కలిగించుకుంటున్నావు. సో మనం అనుకుంటాం ఈ మాటలు పలకకూడదేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ మాటలు ఎవరికి రాయబడిందండి? సంఘానికే రాయబడింది. గుర్తుపెట్టుకోండి, ఎవరికి రాయబడి ఉంది? సంఘానికే. కొరింథీ సంఘానికి రాశాడు పౌలు. చాలాసార్లు ఈ మాటల్ని చర్చెస్లలో పలకరు, ఈ విషయాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు? మాట్లాడాడు. పౌలు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? సంఘంతో మాట్లాడాడు. కొరింథీ సంఘంలో వ్యభిచారం చేసినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అసలు అన్యజనులలో కూడా ఇలాంటిది జరగదు కదా అని అంటాడు. క్రైస్తవ్యంలో కూడా ఉంటుంది. కాబట్టి మనము జారత్వమునకు దూరంగా పారిపోవాలి. స్త్రీని మోహపు చూపుతో చూడము అది పాపము. అంతేకాదు ఇంకా చెప్పాలంటే జారత్వం గురించి ఫోనోగ్రఫీ చూడడం పాపమే, మాస్టర్బేషన్ పాపమే, లెస్బియన్స్ పాపమే, హోమో సెక్షువల్ ఇమ్మొరాలిటీ పాపమే. ఇవన్నింటినీ కూడా దేవుడు సహించడం లేదు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎందుకు దేవుడు నాశనం చేశాడు చెప్పండి? ఏం పాపం చేశారు? పురుషులతో పురుషులు పాపం చేశారు. తెలుసా? కానాను దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఎందుకు ఇచ్చాడు? మీరు లేవికాండం చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి జనాంగము పురుషులతో పురుషులు పాపం చేస్తున్నారు, స్త్రీలతో స్త్రీలు పాపం చేస్తున్నారు, వాళ్ళ యొక్క పిల్లల్ని అగ్నిగుండంలోంచి దాటిస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని నరబలులు ఇస్తున్నారు. కాబట్టి మీరు ఏ దేశాన్ని అయితే స్వాధీనపరచుకొనబోతున్నారో ఆ దేశపు యొక్క ఆచారాలను బట్టి, వారి యొక్క కట్టడాలను బట్టి మీరు జీవించకూడదు. ఒకవేళ మీరు అలాగే చేస్తే మిమ్మల్ని కూడా నేను శిక్షిస్తాను. కాబట్టి మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ దేశపు ప్రజల్ని మీరు కనికరించకుండా ఆ దేశం నుంచి వారిని వెళ్ళగొట్టండి అని అంటాడు. ఎందుకంటే ఆ దేశంలో వాళ్ళు కూడా ఉంటే మీతో పాటు మీరు వాళ్ళని వివాహం చేసుకుంటే, వారితో సహవాసం చేస్తే వారి యొక్క ఆచారాలను కలిగి మీరు కూడా జీవిస్తారు, నాకు విరోధంగా పాపం చేస్తారు, మిమ్మల్ని నేను శిక్షిస్తాను. ఎక్కడి నుంచి అయితే మిమ్మల్ని విడిపించినటువంటి నేను మిమ్మల్ని మరలా శిక్షిస్తాను అని చెప్పాడు. కాబట్టి వ్యభిచారం పాపమే. కేవలం స్త్రీ పురుషులు చేసేదే కాదు, దాన్ని అంతా కూడా లీగల్ చేసేసారు. పురుషుడు పెళ్లి చేసుకున్నా కానీ గవర్నమెంట్ వాళ్ళకు స్వేచ్ఛ ఉంది అని దాన్ని లీగల్గా చేసేది. స్త్రీలు పెళ్లి చేసుకున్నా దాన్ని లీగల్గా చేసేస్తాడు. అసలు నిజానికి దేవుడు అది పెట్టాడా? ఎవరికి వివాహం చేశాడు ఆయన? స్త్రీకి పురుషునికి చేశాడు కదా. సొంత పురుషుడు సొంత స్త్రీ అని రాయబడి ఉంది. సొంత పురుషునితోని సొంత స్త్రీతోటే వాళ్ళు కలిసి ఉండాలి.
అంతకు మించి ఎవరితోని చేసినా అది పాపమే అవుతుంది. కాబట్టి యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమనుకుంటారంటే మాకు వివాహం కాలేదు కదా అని. ఈవెన్ మీకు వివాహము నిశ్చయం అయినా సరే మీ మ్యారేజ్ కాకముందు మీరు మీ పార్ట్నర్స్ తోని కలుసుకోకూడదు. అది తప్పు, అది తప్పు, అది పాపం. ఒకవేళ మేము చేసుకుంటున్నాం కదండి వివాహం, ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఏమో ఆ టైం వరకు ఆ మ్యారేజ్ కాకపోయి ఉండొచ్చు, చెప్పలేం. ఎన్ని వివాహ బంధాలు దగ్గరికి వచ్చి విడిపోయినటువంటి వాళ్ళు లేరు, ఉన్నారా లేరా? ఉన్నారు. కాబట్టి అది పాపం అని బైబిల్ బోధిస్తుంది. రోమపత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు చదవండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాతప్తులైరి అట. చూడండి, ఎవరి ఎడల ఎవరు? పురుషుల ఎడ పురుషులు, స్త్రీల ఎడ స్త్రీలు. ఎంత ఘోరమైనటువంటిదో చూడండి. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు, అది కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే, అందుగుంచే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అన్నాడు. అందుగుంచే స్త్రీని ఇచ్చాడు. నీ భార్య అందు నీవు సంతోషించు, నీ భర్త అందు నీవు సంతోషించు. అంతకు మించి ఏది చేసినా అది పాపమే అవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనము వ్యభిచారం చేసేటువంటి వారు లేదంటే జారత్వం జరిగించేటువంటి వారిని దేవుడు సహించడు. చూడండి, ఇదే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 10వ అధ్యాయంలో 8వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఏం చేశాడో చూస్తాం. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. చూడండి, ఇశ్రాయేలు జనాంగము వాళ్ళు వ్యభిచారం చేశారు. వ్యభిచారం చేస్తే ఒక్కటే రోజు 23,000 మందిని లేపేశాడు దేవుడు. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నారు కదా. వాళ్ళు ఆ మిద్యాను దేశానికి వచ్చేటప్పటికి ఆ మోయాబు రాళ్ళతో మిద్యానీయులతో వ్యభిచారం చేసినప్పుడు ఏం చేశారు? ఫినెహాస్ వచ్చి బల్లెము కుచ్చేసి చంపేసిండు కదా. దేవుడు ఏదైతే కోరుకున్నాడో అదే ఆయన జరిగించాడని చూస్తాం మనం. సో దేవుడు సహించడు. కాబట్టి మీ దేహములను ప్రభువుకు సమర్పించుకోండి. మీ దేహముల ద్వారా దేవుణ్ణి మహిమపరచండి. దేన్ని బట్టి మహిమపరుస్తాం? మనం అనుకుంటాం కదా, దేవుని నేను ఎట్లా మహిమపరచాలి అని అనుకుంటాం. కానీ నీ దేహముని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నట్లయితే నీవు దేవుని మహిమపరచినట్లు. నీ దేహము దేవుని యొక్క ఆలయము, అది పరిశుద్ధాత్మనికి నిలయమై ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిశుద్ధుడు, మనల్ని పవిత్రపరచడానికి మనలో ఉంటున్నాడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం పాపం జరిగిస్తూ ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, పెద్దలు చిన్నవాళ్ళు అని లేదు, ఎవరైనా పాపం చేయడానికి అవకాశం ఉంది. దావీదు పాపం చేశాడు, దేవుడు సహించలేదు. సంసోను పాపం చేశాడు, దేవుడు సహించలేదు, శిక్షించాడు. ఆయన పర్వాలేదులే అని అనుకోడు. ఎందుకంటే ఆయన స్వభావానికి అది విరుద్ధమైంది. కాబట్టి దయచేసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేహములతో ప్రభువుని మహిమపరుద్దాం. ఆయనకు మన శరీరాలను సమర్పించుకుందాం. సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకుందాం. ఇటు కృపా దీవెన ప్రభు మనందరికి కూడా దయచేయును గాక.